ఒక టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాడు. ఏంటి అర్థమైందా? నీకు ఈ జబ్బు కంటిన్యూగా ఉంటుంది, ఏం కాదు, భయపడద్దు, ఈ టాబ్లెట్ వేసుకో, అడ్జస్ట్ అవుతుంది అని డాక్టర్ గారు టాబ్లెట్లు పెట్టి పంపించారు. పంపించిన తర్వాత ఆయన ప్రతిదినం టాబ్లెట్ వేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వేరే ఊరికి వెళ్తూ ఉన్నాడు. తొందరలో టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాడు అనమాట. అంటే ప్యాకెట్ తీసుకోవడం మర్చిపోయాడు. తర్వాత మరుసటి రోజుకి టాబ్లెట్ లేదు. కొంచెం ఇబ్బంది పడిన తర్వాత దూరాన ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి మరలా సాయంకాలం పూట టాబ్లెట్ తెచ్చుకొని అడ్జస్ట్ అవ్వాడు. ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే, దీర్ఘకాలిక రోగాల చేత బాధపడుతున్న వ్యక్తి ఖచ్చితంగా మెడిసిన్ వేసుకోవాల్సిందే. ప్రభువు యేసుక్రీస్తు వారు ఇలా బోధించారు. రోగం కలిగిన వారికి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. ప్రతిదినం ఆ రోగి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఆధ్యాత్మిక జీవితంలో కూడా వినండి, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రతిదినం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. దాన్ని మేము ముందు ఉంచడానికి ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన బీపీ ఉంది, ఆయన గారికి బీపీ ఉంది. అంటాడు, సార్ వెనకాల కొంచెం తలబట్టేటట్టు కనిపిస్తూ ఉంటుంది, అంటే మీరు కొంచెం కారం ఉప్పు తక్కువ చేయండి అని చెప్పాను. మొత్తం మీద డాక్టర్ కన్సల్ట్ అయ్యాడు. టాబ్లెట్ వేసుకుంటా ఉన్నాడు, ప్రతిరోజు టాబ్లెట్ వేసుకుంటా ఉన్నాడు. ఒకరోజు వేసుకోలేదు, పొరపాటున సేమ్ బాగా తలనొప్పి వచ్చి కింద పడిపోయాడు. ఏజ్డ్ అనుకోండి. ఏంటి అంటే బీపీ ఎక్కువైపోయింది. అంటే మనలో ఉన్న శరీర రోగాలు ఇంత పెద్ద మనిషిని అతలాకుతలం చేస్తాయి. ఒక రోజు మిస్ అయిపోతే, ఒక పూట మిస్ అయిపోతే, ఒక రోజులో ఒక టాబ్లెట్ ఒక పూట మిస్ అయిపోతే అంత ప్రభావితం చేస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రతిరోజు మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి మిస్ అయితే నీ పరిస్థితి ఏంటి అన్నది నా ప్రశ్న. బైబిల్ గ్రంథంలో రండి, కొన్ని మాటలు మేము ముందుంచాలని అనుకుంటూ ఉన్నాను. లూకాసు వార్త 21వ అధ్యాయం. బైబిల్ గ్రంథము దగ్గర రండి. ప్రతిదినం ఎవ్రీ డే we should done this type of work. మనం ప్రతిరోజు వీటిని చేయాలి. ఏవి చేయాలో ఒక మూలం నుండి మనం వినటానికి సిద్ధపడదాం. లూకాసు వార్త 11వ అధ్యాయం. 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట రాశాడు లూకా గారు. ఆ మాటను మనం చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం చదవండి. ఆయన ప్రతిదినం పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళుచు కాలము గడుపుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకేమర్థమైంది? యేసుక్రీస్తు అంట ప్రతిరోజు పగటి యందు దేవాలయంలో, రాత్రి యందు ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి దినాన్ని గడుపుతూ ఉండెను అనే మాటలు మనకు కనిపిస్తాయి. దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్తాడు? బోధించడానికి వెళ్తాడు. ఒక పర్యాయం ఆయన అన్నాడు, ప్రతి దినము మీ దగ్గర ఉండి నేను బోధించుతూ ఉన్నాను, ఇది మీ గడియ అన్నాడు. పట్టుకోవటానికి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఇది అప్పుడు పట్టుకోలేదే, ప్రతిదినం మీ దగ్గర మీ దేవాలయంలోనే నేను ఉండి బోధించేవాడినే అని చెప్పాడు. యేసుక్రీస్తు జీవితం సేవ ప్రారంభించిన తర్వాత ఏం కనిపిస్తుందంటే, ఆయన ప్రతిదినము దేవాలయంలోనికి వెళ్ళి పగటి యందు బోధించేవాడు అని లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉంది. అలాగే రాత్రి వేళ ఏం చేసేవారు అంటే, ఒలీవల కొండకు వెళ్ళి, అక్కడ రాయబడిన మాట, ఒలీవల కొండకు వెళ్ళి రాత్రి వేళ ఒలీవల కొండ దగ్గర ఒక్కడిగా ఉండి ప్రార్థన చేసేవాడు. అంటే యేసుక్రీస్తు జీవితంలో రెండు మనం చూస్తాం. పగటి యందు ప్రజల మధ్య ఉంటాడు, రాత్రి యందు ఒక్కడిగా దేవునితో గడుపుతాడు. రాత్రి దేవుని దగ్గర ఉన్నతమైన అనుభవంతో, రాత్రి దేవునితో మాట్లాడి పగటి యందు ప్రజలతో మాట్లాడే సందర్భాన్ని ప్రతిదినం ప్రభువును మనం చూస్తాం. ఇది మన రక్షణకు కానుకొడైన ప్రభు,
మన జీవితానికి కారకుడైన ప్రభు. మనం ఇలా కూర్చున్నామే, ఏ రక్తం చేత అయితే నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటిది కాక క్రీస్తు యేసు అనే పరిశుద్ధ రక్తం చేత కడగబడిన మనమందరం ఇక్కడ కూర్చున్నామే. మనందరికీ ప్రాణం పెట్టి మనందరం రక్షించిన ఆ ప్రభు తన జీవితంలో చేస్తున్న పని ఏంటంటే, ఆయన పగటి యందు బోధించేవాడు, రాత్రి యందు ప్రార్థన జీవితాన్ని జీవించేవారు. ఈయనే మనకి ఆధారం, ఈయనే మనకి మాదిరి. ఈయన వలె మనం బ్రతకాలి. క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన మనం, క్రీస్తునందు మన జీవితాన్ని ప్రారంభించిన మనం ప్రతిదినం ఏమి చేయాలో కొన్ని 3 విషయాలు నేను చెప్పి సందేశాన్ని క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. ప్రతిరోజు మనం ఏం చేయాలి, ఈ విషయాన్ని లేఖనముల నుండి ఈ సంగతులు మనం వినటానికి సిద్ధపడదాం. రండి, ప్రతిదినం నువ్వేం చేయాలో, ప్రతిదినం నేనేం చేయాలో, ప్రతిదినం మనందరం కూడా ఏం చేయాలో లేఖనముల నుండి ఒక సంగతి వినటానికి మనం సిద్ధపడదాం. లేఖనముల నుండి ఒక సంగతి వినటానికి సిద్ధపడదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, బైబిల్ దగ్గరకు వద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనములో పరిశుద్ధాత్ముడు ఇలా రాయించాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఈ మాట రాశాడు. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. ఆ మాటను ఫోకస్ చేయండి. ఆదిమ సంఘం పేతురు ప్రసంగం ద్వారా రక్షింపబడి, పేతురు ప్రసంగం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన ఆదిమ సంఘం వారు ఏం చేస్తూ ఉన్నారంటే, వారు ప్రతిదినం తప్పక దేవాలయంలో కూడుకునేవారు. ఆ మాటను మనం చూస్తాం. లేఖనం చెప్పిన మాట ఏమిటంటే, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకునేవారు. నన్ను ఇలా చెప్పనివ్వండి, దేవాలయమునికి దూరంగా ఉంటే నీ ఇంటి దగ్గర తప్పక నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు కూడుకుంటూ ఉన్నారా అన్నది నా ప్రశ్న. అర్థమవుతుందా అమ్మా? ప్రతిరోజు మీరు మీ ఇంట్లో కూడుకుంటూ ఉన్నారా? ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ప్రతిరోజు దేవుని సన్నిధిని మీరు ఆహ్వానిస్తూ ఉన్నారా? ప్రతిరోజు దేవుని ప్రత్యక్షతను మీ కుటుంబంలో అనుభవిస్తూ ఉన్నారా? ప్రతిరోజు ఒక సమూహంగా, ఒక కుటుంబంగా కూడి, ఇది దేవుడు మనకిచ్చిన సమయంలో ఈ సమయాన్ని దేవునికి మనం ఇద్దాం అన్నది ఖచ్చితంగా మనకు కావాలి. ఆదిమ సంఘం వృద్ధి చెందటానికి, ఆదిమ సంఘం శరవేగంగా ఆత్మను సంపాదించడానికి 2 కారణాలు. ఒకటి, వారు ప్రతిదినము దేవాలయంలో కూడుకునేవారు. 5వ అధ్యాయం ఏం తెలియజేసిందంటే, 5వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం ఆఖరి వచనం అంటే 42వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాట రాశాడు. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ 2 కారణాలు అపోస్తుల సంఘాన్ని అనేకుల దగ్గరికి క్రీస్తుని తీసుకెళ్ళటానికి అవకాశాన్ని వారు సంపాదించుకున్నారు. వారు ప్రతిదినము దేవాలయంలో కూడుకునేవారు. మాత్రమే కాదు, వారు దేవాలయంలోను ఇంటింటను బయటికి వెళ్ళి యేసే క్రీస్తు, ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సియా, ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు అని అపోస్తులు నోరు తెరిచి ఇంటింట మానక అందరికీ బోధించి ప్రపంచనాన్ని సృష్టించారు. దైవజనమా, గుర్తు చేసుకుందాం. నువ్వు ఇంటింట నీ జీవితంలో, ప్రతిరోజు నీ జీవితంలో, ప్రతిరోజు మన సహవాసంలో దేవుడు అనుభవిస్తూ ఉన్నాడా? ఏదైనా మనం ఒక పని చేయాలంటే ఒక టైం ఉంటుంది. ఉదయం పని పోవాలంటే ఖచ్చితంగా టైం. అంతెందుకండి, ఈవెన్ IPS IAS వాళ్ళు కూడా ఒక టైం ఉంది. ఆ టైంలోనే వాళ్ళు అటెండ్ అవ్వాలి. ఆ టైంకి మించి పని చేస్తారు వారు. ఇంకా పై అధికారులు టయానికంటే మించి ఎక్కువ పని చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధి అంటే కొంతమందికి చాలా నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే కొంతమందికి చాలా నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. నేనేమంటానంటే, మనం దూరం నుండి, ఎక్కడి నుండో, చాలా దూర ప్రాంతాల నుండి మన దగ్గరకు వస్తూ ఉంటారు. కొన్ని సందర్భంలో పక్కన ఉండి మనం రాలేకపోతూ ఉంటాం. ఎందుకని నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం?
ఎందుకని దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం అనిపించింది? ఎందుకంటే దేవుడు అంత నిర్లక్ష్యం అనిపించాడా? జాగ్రత్త, ఇది పరిశుద్ధులు కూడుకునే సమాజం. ఇది ప్రభు రక్తము చేత విమోచించబడిన వ్యక్తులు కూడుకునే పరిశుద్ధ సహవాసం. దయచేసి నీవు నిర్లక్ష్య పెట్టద్దని నేను ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. మనం కూడుకోగలిగేది ప్రభుని యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని, సువార్తను ప్రకటించేది ఆదివారం ఒకటి అనుకుంటూ ఉన్నామేమో. కానీ ప్రతిరోజు ఆదిమ సంఘం చేసింది ఏమిటంటే, ప్రతిరోజు దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నారు. ఆదిమ సంఘం చేసిన పని, వారు తప్పక దేవాలయంలో కూడుకునేవారు, ప్రార్థన చేసేవారు, రొట్టె విరిచేవారు. వారు పరిశుద్ధులుగా కూడుకున్నప్పుడు రొట్టె విరిచేవారు. అలాగే బయటికి వెళ్ళి యేసే క్రీస్తు అని ప్రకటించేవారు. ఆదిమ సంఘం వృద్ధి చెందడానికి ఈ రెండు బేసిక్ ప్రిన్సిపల్స్ శరవేగంగా సువార్తను మొదటి శతాబ్దంలోనే ఖండాలు దాటడానికి అవకాశాన్ని కల్పించుకున్నారు. కారణం ఏమిటంటే, వారు నమ్మిన ప్రభువును ప్రతిరోజు తెలియచేశారు, ప్రతిరోజు ప్రకటించాడు. అయ్యా యూదులు, అయ్యా మోసే, అయ్యా సమూయేలు, దావీదు లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు ఎవరి గురించి రాశారో వారు రాసిన ఆ ప్రవచనం నెరవేరిపోయి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనందరి కొరకు వచ్చాడు. ఆయన మనందరి కొరకు చనిపోయాడు. ఎవరి కొరకైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆయనే మన కొరకు వచ్చాడు. ఆయనను మనం చంపి సిలువేశాం. ఆ రక్షకుడు మన దగ్గరకు వచ్చాడు. ఆయన్ను మనం విశ్వసిస్తేనే రక్షింపబడతామని యూదా సమాజ మందిరములో యూదా ప్రజల మధ్యకి వెళ్ళి ఇంటింట మానక బోధించేవారు. ఈ మధ్యాహ్న కాల సమయం నేను ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. మనం చేయవలసిన మొట్టమొదటి పని, ప్రతిరోజు దేవాలయంలో వారు కూడుకునేవాళ్ళు. నేనేమంటానంటే, అన్నీ ఇస్తాం, నీ ఇంటిలో ఒక గంట, అరగంట ఒక సమయాన్ని ఇచ్చి ఉంచు. అది సాయంకాలం పూటనో ఉదయం పూటనో ఒక సమయాన్ని కేటాయించు. ఆ సమయంలో దేవుని సన్నిధిని అనుభవించు. ఆ సమయంలో నీవు, నీ భార్య, నీ పిల్లలు కలిసి నీ దేవుని నీ ఇంట్లోనికి ఆహ్వానించండి. అయ్యా మా మధ్య రండి. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను. ప్రభువు మనం కూడుకున్నప్పుడు మన మధ్య ఉండటానికి ఇష్టపడతాడు. ఆయన మన మధ్య ఉండాలని ఇష్టపడతాడు. ఆయన మన మధ్య సహవాసం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనమేమో బిజీ అయిపోయింటాం. మనము మనుషుల మధ్య సహవాసం చేయాలనుకుంటే ఆయన మన మధ్య సహవాసం చేయాలనుకుంటా ఉన్నాడు. నేస్తాం, ఒక మాటను చెప్పనివ్వండి, లోకమిచ్చే సహవాసం కంటే, బయట స్నేహితులు ఇచ్చే సహవాసం కంటే, భోజనము, మందు విందు మగవ ఇచ్చే సంతోషము కంటే, గట్టిగా చెప్తున్నందుకు క్షమించాలి, లోకమిచ్చే ఆ తాత్కాలికమైన సంతోషం కంటే దేవుడిచ్చే సమాధానం నీ కుటుంబములో ఏలుబడి చేయనివ్వండి. ప్రతిరోజు మనం చేయవలసింది ఏమిటంటే, తప్పక నీ పిల్లలు నీ భక్తిని చూసి, నీ పిల్లలు నీ ప్రార్థన చూసి వారు నేర్చుకోవటానికి, ఫలితంగా వారు పెద్దవారైన తర్వాత నీ మాదిరిని అనుసరించడానికి వారు ముందుకు వస్తారు. పిల్లలకు తల్లిదండ్రులే ప్రథమ గురువులు లేక ప్రథమ టీచర్స్. తల్లిదండ్రులు ఏం చేస్తారో దానినే పిల్లలు చూస్తారు, దానినే నేర్చుకుంటారు, దానినే అనుసరిస్తారు. ఈ మధ్యాహ్న కాల సమయం నేను గుర్తు చేస్తున్నా, ప్రతిరోజు ఇది దేవుని మాట. వారు తప్పక కూడుకునేవారు దేవాలయంలో. నువ్వు తప్పక కూడుకుంటూ ఉన్నావా నీ ఇంటిలో? అంటే ప్రతిరోజు నీవు దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతిరోజు దేవునితో కొంత సమయాన్ని గడపాలి. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. ఒక ఆయన వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ రోజు ప్రార్థన చేశాడు. వారు మీ మధ్యలోనే ఉన్నారు. అమ్మ చనిపోయింది కదా అని ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్య పెట్టలేదు. ప్రభు దగ్గర అమ్మ ఉంది, నేను కొంత సమయాన్ని గడుపుతా. ఇదెంత గొప్ప ఆధిక్యతో. ప్రతిరోజు నువ్వు కూడుకుంటున్నావా నీ దేవునితో? దయచేసి ఒక బీపీ టాబ్లెట్ ఒక రోజు మిస్ అయిపోతే ఆ వ్యక్తి చెప్పిన పడిపోయాడు కిందకి, అంతే. ఎందుకు? ఒక రోజు మిస్ అయిపోయింది. నేస్తాం, దేవుని సన్నిధి లెక్క ఎన్ని రోజులైంది నీ జీవితంలో? నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు కలిసి దేవుణ్ణి ఆరాధించకుండా ఎన్ని రోజులు గడిచిపోయింది నీ జీవితంలో?
దయచేసి కూడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇది ప్రతిదినం మనం చేయవలసిన పని. రెండవ సంగతి నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. లేఖనం దగ్గరకు వద్దాం. లేఖనంలో ఆ మాటను మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-15 వచనాలు కలిపి ఉంటాయి. కొన్ని బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు వేరే మాధ్యమంలో 14 వచనం కూడా ఉంది. అక్కడ ఒక మాటను నేను గుర్తు చేస్తూ ఉన్నా. అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రతి దినమును చదవండి. ఆ భాగం కనిపిస్తుందా? ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిదినం మనం ఏం చేయాలంట? గట్టిగా ఏం చేయాలి? లేఖలు చెప్పిన మాట ఏమిటంటే ప్రతిరోజు బుద్ధి చెప్పుకోండి. అంటే ఇండైరెక్ట్గా మనకేమర్థమవుతుంది? ప్రతిరోజు కూడా మన బుద్ధి చెడిపోతూ ఉంది, అంతే కదా? ప్రతిరోజు భోంచేయండి అంటే, ప్రతి పూట భోంచేయండి అంటే ఏమిటి? 3 పూట్ల భోంచేయండి అంటే ఏంటి? 3 పూటలు ఆకలి అవుతుంది. ఇంకా మేధావులు 4 పూటలు తినేవాళ్ళు కూడా ఉంటారు. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నన్ను ఎప్పుడు లేపినా కూడా నేను భోంచేస్తానన్నాడు. దాదాపుగా ఒక కింటా 40 కేజీలు ఉన్నాడు. నేను చూశాను ఆయన. ఏమన్నాడు? ఎప్పుడు నాకు ఒకే వచ్చి ఏంటంటే, భోజనం ఎప్పుడు పెట్టినా తింటానంటాడు. టైమ్లెస్ ఈటింగ్ అంట. ఎప్పుడు పిలిచినా కూడా తింటాడంట. ఆ నేరుగా ఆయనే చెప్పాడు. 140 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. ఇంకా ఇప్పటికీ నాకు బీపీ లేదు, షుగర్ లేదని చెప్తాడు. ఇంచుమించు 5 అంతస్తుల బిల్డింగ్ ఈజీగా ఎక్కుతానంటాడు. అంత వెయిట్ ఉన్న మనిషి చెప్పిన డైలాగ్ ఏమంటే, ఎప్పుడైనా పిలవండి, ఎప్పుడైనా పెట్టండి, నేను తింటానంటాడు. రాత్రి పెట్టినా కూడా. ఆశ్చర్యం అనిపించింది. నన్ను చూశాను, నేను చాలామంది చూసుంటారు మేబీ. ప్రతిదినం మనం చేయాల్సింది ఏంటంటే బుద్ధి చెప్పుకోండి. ప్రతిదినం బుద్ధి. ఇది ఒక మాటలో చెప్పాలంటే ప్రతిదినం హెచ్చరించుకోండి. నిజమే, హెచ్చరిక అన్నది నిష్పక్షపాతంగా జరగాలి. బుద్ధి చెప్పడం అన్నది నిష్పక్షపాతంగా జరగాలి. బుద్ధి చెప్పడం అన్నది లోపల ఏదో ఉంచుకొని మెప్పు కొరకు కాదు చెప్పడం. లోపల ఏదో ఉంచుకొని అవతల వ్యక్తిని సరిచేయడం కోసం కాదు చెప్పడం. నిష్పక్షపాతంగా ప్రతిరోజు ఏదైనా చెడు అనిపిస్తే బుద్ధి చెప్పుకోవటానికి. నేనేమంటానంటే, మనం పక్కనున్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మాత్రం 2-3 కిలోమీటర్ల ముందే ఉంటాం. పక్కనున్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి 2-3 కిలోమీటర్ల ముందే ఉంటాం. విచిత్రం ఏమిటంటే, మన బుద్ధి కొన్ని సందర్భాల్లో సరిగా ఉండదు. నేనేమంటానంటే, మనము కూడా వాక్యం దగ్గర బుద్ధి నేర్చుకుందాం. మనం దేవుని దగ్గర బుద్ధి నేర్చుకుందాం. సరైన మార్గములో నన్ను నడిపించు. నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఏదో ఉందేమో చూడు. కొందరికి ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ హై లెవెల్లోనూ ఆలోచిస్తూ ఉంటారు. నాకు చెప్పడం ఏంటి? నీవు తెలుసు, మీ నాన్న తెలుసు, మీ తాత తెలుసు, నాకు నువ్వు చెప్పగలుగుతావా అనుకుంటాం. అదే లేఖనం ఏం చెప్పిందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారమును కొప్పుకొనుము అన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారికి బుద్ధి చెప్పే మనలను మనము మరిచిపోతామేమో. కాబట్టి లేఖనం చెప్పిన మాట మనం వినటానికి సిద్ధపడతాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము ఇక్కడ రాసిన చక్కటి మాట 7వ వచనం. నేను జ్ఞానిని కదా అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును అన్న మాటను మనం చూస్తాం. 6వ వచనములో నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. నాకు నేను బుద్ధివంతుడు, నాకు నేను జ్ఞానవంతుడు అనుకోవడం కాకుండా, ఎదుటి వ్యక్తి ఒకవేళ ఎదుటి వ్యక్తికి మనలో లోపం ఏదైనా కనిపిస్తే పూర్ణ భయముతో, పరిపూర్ణ విధేయతతో సరిచేయబడటానికి ఇష్టం వస్తే, ఖచ్చితంగా అవకాశం ఉంటే సరిచేయబడటానికి ఇష్టపడదా. అందుకని లేఖనం చెప్పిన మాట, ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. బుద్ధి చెప్పాలంటే కొంతమంది అనవసరంగా రాళ్ళేసే వాళ్ళు ఉంటారు. ఒక ఉదాహరణకు మీకు చెబుతా. ఒక సీనియర్ పెయింటర్, ఆర్టిస్ట్ అంటే ఒక చిత్రలేఖకుడు,
ఈ పదాలు అర్థమవుతున్న చిత్రలేఖికుడు అంటే మన భాషలో చెప్పమంటారు బొమ్మలు దింపే మనిషి చిత్రలేఖికుడు. ఒక మంచి సూపర్ పెయింటర్ అనమాట, ఆర్టిస్ట్. ఆయన తన దగ్గర ఒక జూనియర్ నేర్చుకుంటూ ఉన్నాడంట. బొమ్మలు దింపడం చాలా ఈజీగా ఇష్టం అనిపిస్తే వాళ్ళ గురువు దగ్గరకు వచ్చి బొమ్మల్ని దింపడం నేర్చుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రాక్టీస్ ఇస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక బొమ్మను దింపి వాళ్ళ గురువుగారు చెప్పారంట, బాబు ఈరోజు ఒక బొమ్మ వేసి పలానా సెంటర్లో పెట్టండి అని చెప్పాడంట. పలానా ఆయన బొమ్మ వేసి కింద ఒక క్యాప్షన్ రాశాడు, ఒక పదం. ఏమన్నాడంటే, ఈ బొమ్మలో ఎక్కడైనా లోపాలు ఉంటే చెప్పండి అని చెప్పారంట. కింద రాశాడనమాట. ఒక మంచి సర్కిల్లో పెట్టారనమాట. బొమ్మను చూసిన వాళ్ళు వచ్చి ఒక పెయింట్ డబ్బా చిన్న బ్రష్ పెట్టారంట. పెడితే ఇక చాలామంది వచ్చారు, చూస్తారు. అక్కడ లోపం ఉంది, ఇక్కడ లోపం ఉందని పొద్దున 10 గంటలు పెడితే సాయంకాలం 5 గంటలకంట అసలు బొమ్మే మారిపోయిందంట. ఎందుకు? అందరూ వచ్చారు, గీసారు, ఇక్కడ బాగలేదు, అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు అని రాశారు. ఇంకా వారి గురువు దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడంట, సార్ నేను రాసిన బొమ్మ, నేను వేసిన పెయింట్ ప్రజలకు చాలామందికి నచ్చలేదు, అందుకనే నేను ఏ ఫిగర్ అయితే, ఏ బొమ్మనైతే నేను రాశానో అంత కూడా ఆకారం కోల్పోయింది అని గురువుగారి దగ్గరికి ఇచ్చారంట. అప్పుడు గురువుగారు మళ్ళీ ఉదయం మరొక అదే బొమ్మనేసి ఇప్పుడు ఒక క్యాప్షన్ పెట్టు, ఎక్కడ పొరపాటు ఉందో దాన్ని సరిదిద్దండి అని రాయి అని చెప్పాడంట. అర్థమైందనుకుంటా. ముందు రోజు ఏం రాశాడు? లోపముంటే చూపించండి అని చెప్పాడు. అదే బొమ్మను మరుసటి రోజు రాశాడు, ఎక్కడ లోపం ఉందో సరిదిద్దండి అని రాశాడంట. అదే సెంటర్లో పెట్టాడు, సేమ్ ప్లేస్ అక్కడే పెట్టాడు. అందరూ వస్తూ ఉన్నారంట, చూస్తూ ఉన్నారు. సరి చేయాలి, కొత్త కాస్తో గీస్తోతో సరి చేయాలి. ఒకటి సరి చేస్తే ఇంకోటి దెబ్బతింటుంది ఏమన్న ఉద్దేశం చేత అందరూ చూశారంట, వెళ్ళిపోయారంట. చూస్తూ ఉన్నారంట, వెళ్ళిపోయారంట. సాయంకాలం కనిపించాడు, ఒక్క గీత కూడా కనిపించలే. వారి గురువు దగ్గరికి వచ్చి, సార్ ఎవరు కూడా సెట్ అన్నాడంట. నాయనా, మనము లోపాలు ఎత్తి చూపించండి అంటే ప్రపంచంలో ప్రతి మార్గాన పోయే వాళ్ళందరూ కూడా లోపాలు ఎత్తి చూపిస్తారు, సరిచేసేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారని చెప్పారంట. జీవితంలో బుద్ధి చెప్పి సరి చేయగలిగే వ్యక్తి దొరికేది చాలా అరుదుగా. లోపాలు ఎత్తి చూపించేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. నీవు అట్లాంటి వ్యక్తివి, నీవు ఇట్లాంటి వ్యక్తివి, ఆమె అట్లాంటి వ్యక్తి, ఈయన ఇట్లాంటి వ్యక్తి అని చెప్పగలిగే వ్యక్తి చాలామంది ఉన్నారు. సరైన మార్గములో బోధించగలిగే, సరైన మార్గములో వ్యక్తిని సరిచేయగలిగే వ్యక్తులు మనకు కావాలి. అందుకని లేఖనం చెప్పిన మాట, ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి, ఆ దినము సమీపిస్తుంది. అక్కడ రాశాడు. ఏం రాశాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదివితే అక్కడ రాసిన మాట ఏమిటంటే, నేడు మీరు ఆయన శబ్దం విని యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పాను కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు అన్నాడు. పాపం ఏం కలుగు చేస్తుందంటే భ్రమను కలుగు చేస్తూ ఉంది. భ్రమలో ఉంటాం. భ్రమలో ఉంటే వినండి, భ్రమలో ఉన్నంతకాలం వాస్తవాన్ని గుర్తించాం. అందుకనే పాపం ఏం చేస్తుందంటే, పాపం అన్నది భ్రమను కలుగు చేస్తుంది, వాస్తవాన్ని దూరం చేస్తుంది. అంటే పాపం చేస్తే హాయిగా, పాపం చేస్తే ప్రపంచాన్ని జయించానన్న ధీరుడిగా, యోధుడిగా ఫీల్ అవుతామేమో, కానీ పాపం ఇచ్చే పనిష్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే పాపం వలన కలిగిన భ్రమ వాస్తవాన్ని దూరం చేస్తూ ఉంది, వాస్తవం ఉంది అనే సత్యాన్ని మర్చిపోయేటట్లుగా కూడా చేస్తూ ఉంది. కాబట్టి పాపం వల్ల కలుగుతున్న భ్రమను దూరం చేసుకోవటానికి ప్రయత్నం. పాపం భ్రమను కలిగించేది. అందుకని ఆయన అన్నాడు, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడే అన్నాడు. పాపము భ్రమను కలిగించేది, పాపము నిన్నెక్కడో తీసుకెళ్ళేటట్లుగా చేసేది. అదే కదా అపవాది చెప్పిన ఆలోచన. మీరు దేవతలు అవుతారు, మీరు మంచి చెడ్డల వివేకము తెలివి మీకు అనుగ్రహించబడుతుంది. అంటే దేవుని ఆజ్ఞను వ్యతిరేకించే తత్వం వచ్చింది. విదేశాల్లో కొన్ని చోట్ల ఐడల్ వర్షిప్ స్టార్ట్ అయిందంట, అపవాది ఆరాధన. ఎట్లా అంటే
అపవాదే కదా ప్రపంచానికి జ్ఞానోదయాన్ని కలిగించింది. నీవు తింటే మంచి చెడుల పండును తింటే నీకు జ్ఞానోదయం కలుగుతుంది, నీవు దేవుని వల్ల అవుతుందని చెప్పింది అపవాదే కదా అని ఐడల్ వర్షిప్ను స్టార్ట్ చేసే కొన్ని వెస్టర్న్స్ కంట్రీస్ ఇప్పటికీ ప్రపంచంలో మనుగడ కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళ ఆరాధకుడు ఒకరే, సాతాను. వాళ్ళు సిలువను తలకిందులుగా వేసి అసలు ప్రభువును విచిత్రంగా చూపించే తత్వము సమాజంలో పుట్టుకొచ్చింది. పాపము భ్రమను కలుగు చేస్తుంది. నేడు ఆయన మీ శబ్దం అక్కడ రాసిన చాలా చక్కటి ఆ మాటలు మనం చూస్తే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకనొకడు బుద్ధి చెప్పుకునుడి, పాపం వల్ల కలుగుతున్న భ్రమ చేత ఎవడును మీలో కఠినపరచబడకుండా. నేడు అనబడు సమయం ఉండగానే ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవటానికి సిద్ధం. పాపము భ్రమను కలిగించేది, పాపము వాస్తవాన్ని దూరం చేసి, పాపము ప్రపంచాన్ని జయించానన్న ఫీలును కలిగజేస్తుంది. కానీ పాపం ఇచ్చే పరిస్థితి ఎలాంటిదో తెలుసా? రోమాపత్రికలో మనం చూస్తాం 6వ అధ్యాయం ఆఖరి వచనంలో, పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అన్న మాటలు లేఖనం మనకు తెలియచేస్తుంది. ప్రియ సోదరి, ప్రియ బైబిల్ చదవరి, నేను ప్రభుని బట్టి గుర్తు చేస్తూ ఉన్నా, ఒకరికొకడు ప్రతిదినం మనం ఏం చేయాలంటే బుద్ధి చెప్పుకుందాం. ఇది సరిచేయబడే వేదిక, ఇది సరిచేయబడే మార్గం. కీర్తనకాడు అంటాడు, ఆహా నీ కట్టడులు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. 119 కీర్తన 2-3 వచనాల్లో మనం ఆ మాటలు చూస్తాం. అంటే మన ప్రవర్తన దేవుని వాక్యము చేత సరిచేయబడినట్లుగా, మన ప్రవర్తన దేవుని వాక్యము ద్వారా సరిచేయబడినట్లుగా ఆయన కట్టడులు మనకు హేతువులు కావాలి అని లేఖనం ద్వారా నేను గుర్తు చేస్తూ ఉన్నా. దేవుని వాక్యములో చెప్పింది 119 కీర్తన 4-5 వచనాల్లో, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అన్నాడు. దేవుని ఆజ్ఞలు, కీర్తనకాడు అంటున్న మాట ఏంటంటే నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని. ఎంత వండర్ఫుల్ పదం చెప్పాడు. దేవుని ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలి. అదే ఏమిటి అంటే ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి ప్రతిదినం. ఒకరికొకరు ఆ రోజుల్లో వారు తప్పక కూడుకునేవాళ్ళు, ఈ రోజున తప్పక కూడుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే అందరూ కూడా బిజీ. ఒకప్పుడు ఇంట్లో టీవీ ఉంటే అందరూ కలిసి ఒకే టీవీని చూసేవాళ్ళు. ఇప్పుడేమైంది పరిస్థితి? ఎవరు మొబైల్లో వాళ్ళకి వచ్చింది. టీవీ చూసే వాళ్ళ సంఖ్య ఆడపిల్లలు, పిల్లలు, స్త్రీలు, చిన్న పిల్లలు చూస్తారు. కానీ పెద్దలందరూ కూడా ఎవరు రూమ్లో వాళ్ళు బిజీ అయిపోయి ఉంటారు. ఇలాంటి బిజీ ప్రపంచంలో అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే కుటుంబ ఐక్యతను దెబ్బతీస్తూ ఉన్నాడు. కుటుంబంలో అందరూ కలిసిపోకుండా విడదీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబ తండ్రిగా, ఒక కుటుంబ తల్లిగా, ఒక ఇంటి పెద్దగా, అమ్మా నీవు నీ పిల్లలతో కొంత సమయాన్ని ప్రతిదినము గడుపు, దేవుణ్ణి గుర్తు చేస్తూ. అయా నీ పిల్లలతో ప్రతిదినం గడుపు, దేవుణ్ణి గుర్తు చేస్తూ. అది మన కుటుంబానికి కావాలి, అది మన జీవితానికి అవసరం, అది మన డైలీ రొటీన్ జీవితంలో అవసరము అనే సంగతి నేను గుర్తు చేస్తున్నాను. ఆదిమ సంఘం వారు తప్పక కూడుకునేవారు ప్రతిదినం. అలాగే మానక ప్రతిదినం వారు బుద్ధి చెప్పుకునేవాడు, ఒకడినొకడు బుద్ధి చెప్పుకునేవాడు. నిజమే, మన జీవితంలో ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోవటానికి సిద్ధపడదాం. దేవుడు మనకు కొన్ని సందర్భాల్లో సరిచేయబడే అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఆస్వాదించే వ్యక్తులుగా ఉండాలని నేను ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నా. కీర్తనకాడు ఒక మాట ఏమంటాడంటే, నీతిమంతులు నన్ను తిట్టుట, దండించుట నాకు అభిషేకం అంటాడు. నీతిమంతులు దండించుట నాకు అభిషేకం అన్నాడు. ఎంత చక్కటి ఆలోచన కీర్తనకాడు కలిగి ఉన్నాడంటే, నిజమే, నీతిమంతులు మందలించడం, లేక నీతిమంతులు ఆయన్ను గురించి కొంచెం మాటలు చెప్పడం, ఆయన ఎంత గొప్పగా ఫీల్ అయిపోయాడంటే నాకు అభిషేకం, అది నాకు కావాలి అన్న ఆలోచనలు కీర్తనకాని మనసులో మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుడు మనకు కొన్ని అవకాశాలు మనకి ఇచ్చినప్పుడు నీతిమంతులు దండించుట నాకు అభిషేకం. కొన్ని సందర్భాల్లో పెద్దలు మనల్ని సరిచేయటానికి ఇష్టపడినప్పుడు విధేయత కలిగి, వినయము కలిగి, లోబడే తత్వాన్ని, లోబడే మనస్సును, లోబడే ఆలోచనలు, లోబడే జీవిత సత్యాన్ని
ఖచ్చితంగా నేర్చుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. నీవు సరిచేయబడ్డావా, అది నీ జీవితానికి ఆశీర్వాదం. నీవు సరిచేయబడ్డావా, అది నీ జీవితానికి ఆనందాన్ని కలుగజేస్తుంది. సరిచేయబడితే దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందటానికి అవకాశాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి సరిచేయబడటానికి తన దగ్గరికి ఎవరైనా వస్తారా, వారిని వచ్చిన వాళ్ళు ప్రతిదినం మాట్లాడేవాడు. తన దగ్గరికి ఎవరైనా వస్తే ప్రతిదినం తర్కించేవాడు, జ్ఞానులతో తర్కించేవాడు. యేసయ్య క్రీస్తు తెలియక మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారు, తెలియక దేనిని మీరు ఆరాధిస్తూ ఉన్నారు, తెలియక దేనిని మీరు స్తుతిస్తూ ఉన్నారో ఆ దేవుణ్ణి ప్రకటించడానికి వచ్చాను అని జ్ఞానులకు అవసరమయ్యే రీతిలో పౌలు తన పరిచర్యలో ప్రభువును పరిచయం చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, వారు ప్రతిరోజు దేవాలయంలో కూడుకునేవారు, ప్రతిరోజు బోధించేవారు. పౌలు కూడా అలాగనే బోధించాడు, ప్రభు కూడా అలాగనే బోధించాడు. ఈ రోజున సేవకులు అంటే మాలాంటి వారు ప్రతిదినం సువార్త ప్రకటించాలి. ఇది బాధ్యత. ప్రతిరోజు ఉద్యోగం చేసేవాళ్ళు ప్రతిరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు ప్రతిరోజు వ్యాపారం చేస్తూ ఉన్నారు, పనులు చేసేవారు సాధారణంగా లేబర్ ప్రతిరోజు పని చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో సువార్తకులే ఖాళీగా ఉండిపోతూ ఉన్న సందర్భాన్ని చాలామంది చూస్తాం. వాళ్ళకి ఏంటంటే టైంపాస్, వాళ్ళతో వీళ్ళతో మాటలు పెట్టుకోండి. ఇది కాదు. ప్రతిదినం సువార్త పరిచర్య చేయవలసిన బాధ్యత సంఘానిది, దానికి మించి సంఘ కాపరిది అనే సంగతి నేను గుర్తు చేస్తున్నాను. పౌలు ఒక పర్యాయం తన కుమారుడైన తిమోతితో చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. సమయమందును అసమయమందును సువార్త ప్రకటించు తిమోతి అని తిమోతిని హెచ్చరిస్తున్న సందర్భాన్ని లేఖనములో చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. వారు ప్రతిదినము దేవాలయంలో కూడుకునేవారు, రెండవదిగా వారు వాక్యాన్ని ప్రకటించేవారు ప్రతిరోజు. అందుకనే మనం అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం ఆఖరి వచనం చదివాం కదా, వారు ఇంటింటా దేవాలయంలో మానక యేసయ్య క్రీస్తుని ప్రకటించేవారు. అలాగే పౌలు ఏథెన్సు పట్టణంలోకి వెళ్ళిన తర్వాత సంత వీధుల్లో తను కలుసుకున్న వారందరినీ ప్రతిదినము తర్కించుతూ వచ్చాడు, క్రీస్తే అని. తర్వాత మనం చూస్తాం అదే పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి ఈ మాట చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము అన్న మాటలు మనం చూస్తాం. వాక్యము ద్వారా బుద్ధి చెప్పే విధానం, వాక్య ఖండన అంటే వాక్యము ఖడ్గములాగా ఖండించగలిగేది. గడిచిన వారంలో మనం విన్నాం, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గమును ధరించుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో వాక్యము 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే ప్రాణమును, ఆత్మను, దేహమును, మూలుగులకు దూరుచు పరిశోధిస్తూ స్కాన్ చేస్తూ ఉంది. అంతటి బలమైనది దేవుని వాక్యం. అది బుద్ధి చెప్పగలిగేది. ఒకరినొకడు బుద్ధి చెప్పండి అంటే బుద్ధి చెప్పుకోవాల్సింది మన నోటి మాట చేత కాదు, దేవుని వాక్యం చేత. ఎందుకంటే దేవుని వాక్యము బుద్ధి వాక్యం కూడా అని మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం. దేవుని వాక్యము జ్ఞానవాక్యము, దేవుని వాక్యము బుద్ధి వాక్యము, ఆ మాటలు మనం లేఖనములో చూస్తాం. దేవుని వాక్యము చదవడం ద్వారా జ్ఞానాన్ని, దేవుని వాక్యం చదవడం ద్వారా బుద్ధిని మనము సంపాదించుకుంటాం అనే మాటను లేఖనం మనకు చూపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 7-8 వచనాల్లో 8వ వచనం చూస్తాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరొకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును అనే మాటను చూస్తాం. దేవుడు కొందరికి కొన్ని వరాలు ఇస్తాడు. అంటే బుద్ధివాక్యం చెప్పేవారికి బుద్ధివాక్యం చెప్పే జ్ఞానం కొందరికి, జ్ఞానవాక్యం చెప్పేవారికి జ్ఞానవాక్యం చెప్పే ఆలోచన వరం కొందరికి. ఇలాగా వాక్యము ద్వారా బుద్ధి చెప్పుకోవడం, వాక్యము చేతనే, వాక్యం వలనే, వాక్యం ద్వారానే మనం బుద్ధి చెప్పుకోవాలి. మానవ బుద్ధి అంతా కూడా వంకర బుద్ధి, మన బుద్ధులన్నీ మనకు తెలుసు. అయితే బుద్ధి వాక్యము ద్వారా మనం సరిచేయబడదు. అందుకని అన్నాడు, ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవచ్చు. అది ఎలా చెప్పాలంటే వాక్యం ద్వారానే చెప్పాలి.
వాక్యం ద్వారానే చెప్పాలి. పౌలు అదే చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే, వాక్యం ప్రకటించము, సమయమందున అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము అన్నాడు. వాక్యము బుద్ధి చెప్పగలిగేది, రైట్ వే చూపించగలిగేది, సరైన మార్గం చెప్పగలిగేది. కాబట్టి ప్రతిదినం అది మనం చేద్దాం. 3 విషయాలు గుర్తు చేస్తాను. 1, ప్రతిదినం వారు తప్పక కూడుకునేవాళ్ళు. 2వది, ప్రతిదినం వారు ప్రకటించేవారు. 3వది, ప్రతిదినం వారు బుద్ధి చెప్పేవారు. ప్రతిదినం లేఖనం అలా చేయమని చెబుతుంది. 4వ మాట నేను ఇలా గుర్తు చేస్తాను. లూకా సువార్తలో ఆ మాటను మనము చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఈ మాట చెప్పి నేను సందేశాన్ని ముగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఇక్కడ రాసిన మాట ఏమిటంటే, మరియు అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను తగ్గించుకొని గట్టిగా ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. వినండి, ఒక చక్కటి బాధ్యతను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రతిదినం చెప్పండి, తన సిలువనెత్తుకొని ప్రతి ఒక్కరికి వారి ఓన్ క్రాస్, ప్రతి ఒక్కరికి వారి సిలువే ఒకటి ఉంది, దాన్ని మోసుకొని వెళ్ళాలి. ప్రభు ఇచ్చిన ఆహ్వానం, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే నీవు నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఆయన మనందరి కోసం తన సిలువనెత్తుకుని వెళ్ళిపోతే మనం కూడా మన సిలువనెత్తుకుని వెంబడించాలి. సిలువ శ్రమ, సిలువ భారం, సిలువ బాధ్యత. సిలువనెత్తుకున్నామంటే ఖచ్చితంగా అందులోనే మనం ముగించాల్సింది జీవితాన్ని. ప్రతిదినం శ్రమ కలుగుతున్నా, ఇబ్బంది కలుగుతున్నా, యేసు వైపే చూద్దాం. దేవుని నమ్మిన తర్వాత శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తూ ఉంటాయి. తొలగిపోకూడదు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నన్ను వెంబడించాలనుకుంటే సిలువను మోసుకొని వెంబడించాలి. ఆయన మనందరి కోసం తన సిలువను తాను వెంబడిస్తే, నీ కొరకు నా కొరకు ఒక మన సిలువలు ఉన్నాయి, అది మనం ఎత్తుకొని వెళ్ళాలి. భారాన్ని భరిస్తూ ప్రభు దగ్గరకు పోవాలి, వేదనను అనుభవిస్తూ ప్రభు దగ్గరకు పోవాలి. ఎందుకంటే ఆయన మనకంటే ముందు తన సిలువను ఎత్తుకొని వెళ్ళాడు. శ్రమలు క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. భక్తిని ప్రారంభిస్తే భక్తిని పరీక్షించడానికి శ్రమ మన ముందే ఉంటుంది. ఎంత పెద్ద భక్తుడు, ఆదివారం బాగానే ప్రార్థన పోతాడు కాబట్టి ఈ భక్తుని ఒకసారి ప్రయత్నిస్తాం, చెక్ చేద్దామని అపవాదిని ముందు కొంచెం దాడి పెడతా ఉంటాడు. కృంగిపోకూడదు, నలిగిపోకూడదు. శ్రమ దినమున నీవు చేతగాని వాడవైతే, శ్రమ దినములో కృంగిన వాడవైతే చేతగాని వాడవు అవుతావు అంటాడు సొలొమోను. కాబట్టి మన భారాన్ని భరిస్తూ, భారాన్ని సహిస్తూ, మనకంటే ముందు శిబిరము వెలుపట, గవిని వెలుపట శ్రమ పొందిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టగా, మన భారాన్ని భరిస్తూ పట్టణం వెలుపల, శిబిరం వెలుపలికి ఆయనను కలుసుకోవటానికి మన భారాన్ని భరిస్తూ, భారాన్ని అనుభవిస్తూ మన సిలువనెత్తుకొని మనం వెంబడిద్దాం. సిలువ ప్రభువునే మనకు చూపిస్తుంది, సిలువ ప్రభువునే మనకు గుర్తు చేస్తుంది. ఈ సిలువలో బాధ, వేదన, శ్రమ, చాలా ఇబ్బంది ఉంది. మర్చిపోలేని బాధ ఈ సిలువలో మనకు కనిపిస్తాయి. వీటిని భరిస్తూ ప్రభువును చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఇది ప్రతిదినం, అంటే క్రైస్తవ జీవితానికి ప్రతిదినం ఇబ్బంది కూడా ఉంటుంది. ఓర్చుకుందాం ధైర్యంగా, అంతే. దేవుడే ఇంకో విచిత్ర సంగతి ఏమంటే, ఆయన మనం ఎంత తట్టుకుంటామో అంత ఇవ్వగలుగుతాడు, అది సంతోషం. మనం ఎక్కువ తట్టుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వలేడు. నేను మహా అయితే ఒక 10 కేజీలు, ఒక 20 కేజీలు అలా లేపగలుగుతానేమో. అదే మన వీరారెడ్డి అనగానే ఒక 50-60 కేజీలు తీసి అట్లా పక్కన పెట్టా. ఎందుకు? శక్తి అంతే. అంటే నేనేం గుర్తు చేస్తున్నానంటే, ఎవరికి తగిలే శక్తి కొలది వారిని దేవుడు శోధించబడటానికి ఇస్తాడు. ఈయన ఇంత అయితే తట్టుకోగలుగుతాడు, ఇక ఎక్కువ తట్టుకోలేడు. మనం ఎంత బలహీనమో మనకు తెలుసు. ఆయన శోధింపబడుచున్నప్పుడు మార్గాన్ని కూడా చూపిస్తాడు. శోధన ఉందా? ఈ మార్గం గుండా వెళ్ళు, ఈ మార్గం గుండా వెళ్ళు, ఈ మార్గం గుండా వెళ్ళు. శోధన తప్పించే మార్గాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి
నేను గుర్తు చేస్తున్నా, ప్రతిదినం శ్రమలు వస్తూ ఉన్నాయి. భయపడద్దు, నీవు యేసు వైపు చూస్తూ ఉండు, సాగిపో. ఈ శ్రమలు దేవుడు మనకి ఎదురైనప్పుడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మహిమతో కూడిన బహుమానం మనకు సిద్ధపరుస్తాడు కదా. ఆ మహిమ ఎదుట ఈ సిలువ ఎంత గొప్పది కాదని గుర్తు చేస్తూ, ఈ శ్రమలు ఎంత గొప్పవి కాదని గుర్తు చేస్తూ ఆయన వైపు చూద్దాం. అందుకనే ప్రతిదినం తన సిలువను ఎత్తుకుని వెంబడిద్దాం. 4 విషయాలు గుర్తు చేస్తారు. ఒకటి, వారు ప్రతిదినం దేవాలయంలో కూడుకునేవారు, మనం కూడా కూడుకుందాం. వారు ప్రతిదినం యేసే క్రీస్తుని ప్రకటించేవారు, మనం కూడా సువార్త ప్రకటనలో ఉందాం. మూడవది, వారు మానక ప్రతిదినం బుద్ధి చెప్పాలి అన్నాడు లేఖనం. కాబట్టి వాక్యం ద్వారా బుద్ధి చెప్పుకుందాం, వాక్యం ద్వారా బుద్ధి చెప్పుకుందాం. 4వది, ప్రతిదినం తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి, వెంబడిద్దాం. ఇది ప్రభు ఆహ్వానం. కాబట్టి ప్రతిదినం దీన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. నీ వాక్యాన్ని చదవకపోతే, నువ్వు ప్రతిదినం దేవాలయంలో అంటే వాక్యం దగ్గర దేవుని సహవాసంలో కూడకపోతే దైవికమైన రూపాంతరత దూరం చేసుకుంటామేమో. క్రీస్తును పోలిన ట్రాన్స్ఫర్మేషన్, పరిణతి చెందడం, రూపాంతరపరచబడడం ఆలస్యం అవుతుందేమో. దయచేసి సమాజం చెబుతున్నా, భక్తి జీవితం అంటే ఆశామాష కాదు. ప్రతిదినం ఒక సమయాన్ని ఇచ్చించి ప్రభుతో గడపండి. ప్రభు పోలికలోనికి మనం మార్చబడి ప్రభు ఆశీర్వాదం పొందుతాం. అటు గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. వాక్యం విన మనందరికీ దేవుడు తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తమ్ముళ్ళు పాస్టర్ డే రోజు కాబట్టి ఒక చిన్నపాటి కేక్ని ఏర్పాటు చేస్తారు, కట్ చేద్దాం. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ముగిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన చక్కటి సమయం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మీ మాటలు మేము గుర్తు చేసుకుంటున్నాం. ప్రభు యేసుక్రీస్తు ద్వారా మీ సన్నిధి రావటానికి, మీ సన్నిధిని ఈ రీతిగా ఆనందించడానికి, అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన ప్రత్యేక ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం. ప్రతిదినం ఆదిమ సంఘం తప్పక దేవాలయంలో కూడుకునేవారని, వారు ప్రతిదినం యేసే క్రీస్తుని ప్రకటించారని, ప్రతిదినం ఒకరికొకడు వాక్యం ద్వారా బుద్ధి చెప్పుకోవాలని, ప్రతిదినం ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు సిలువనెత్తుకుని వెంబడించాలని, ప్రతిదినం మేము చేయవలసిన పనులు మాకు గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రతిదినం మేము వాటిని లోబడి అలా చేయటానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని, విన్న వాక్యము మా అందరిలో కార్యసాధకమగునట్లుగా కృప చూపించి నడిపించమని ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.